ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా? నోవా IVF లో ఉచితంగా సంప్రదించండి. వెల్కమ్ టు విధ్వంసం ఫైల్స్. ఆలపాటి సురేష్ కుమార్ రాసిన విధ్వంసం పుస్తకం నుంచి ఈ వీడియో లాగా. వరదల్లో అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోవటం వెనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిర్లక్ష్యం, వైఫల్యం కొట్టొచ్చినట్లు కనబడుతుందని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఏకంగా పార్లమెంటు వేదికగా చెప్పారు. ప్రాజెక్టుల నిర్వహణ విషయంలో ఈ ప్రమాదం అంతర్జాతీయ కేస్ స్టడీగా మిగిలిపోతే దేశానికి ఎంత అప్రదిష్ట అని ఆయన వాపోయారు. వారం రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎగువన ఉన్న పింఛా నదిపై ప్రాజెక్టు కట్ట తెగింది. బహుదా, మాండవ్య నదులు కూడా పొంగి పొర్లుతున్నాయి. ఈ మూడు కలిసి ఏర్పడే చెయ్యేరు నదిలో ఇక ఎంత వరద ఉండొచ్చు? ఆ నదిపై ఉన్న అన్నమయ్య ప్రాజెక్టు గేట్లు సకాలంలోనే ఎత్తామని అధికారులు అంటారు. ఎత్తలేదని గ్రామస్తులు అంటారు. గ్రామస్తుల మాటే నిజమని తర్వాత నిర్ధారణ అయ్యింది. ఆలస్యంగా ఎత్తి కూడా 12 మీటర్ల వరకు అవకాశం ఉండగా 9.2 మీటర్ల వరకే ఎత్తారని ఎగువ మందపల్లి గ్రామానికి చెందిన కొండా శ్రీనివాసులు తెలియజేశారు. ఆ ఆలస్యానికి కారణం దిగువన ఆడపూరు, టంగుటూరు దగ్గర ఇసుక రీచుల్లో ఉన్న వైసీపీ నేతల వాహనాలను కాపాడటం అని స్థానికులు ప్రమాదం సంభవించిన వెంటనే ఆరోపించారు. మీడియా కూడా ఈ ఆరోపణలు రిపోర్ట్ చేసింది. మానవ తప్పిదం వల్లనే ఈ విపత్తు సంభవించిందని కేంద్ర బృందం తేల్చింది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం జవాబుదారీతనం జోలికి వెళ్లకుండా ప్రశాంతంగా కూర్చుంది. 1921 నవంబర్ 19వ తేదీన తెల్లవారుజామున అన్నమయ్య ప్రాజెక్టు మట్టి కట్ట కొట్టుకుపోయింది. ఫలితంగా దిగువన ఉన్న 20 గ్రామాల్లో విలయం సంభవించింది. ఎగువన మందపల్లి, దిగువన మందపల్లి, పూలపత్తూరు, తుగురుపేట గ్రామాలకు నామరూపాలు లేకుండా కొట్టుకుపోయాయి. 39 మంది జల సమాధి అయ్యారు. మూగజీవాల సంగతి చెప్పక్కర్లేదు, లెక్కేలేదు. పైన చెప్పిన 4 గ్రామాల భూములు సంపూర్ణంగా ఇసుక మేటలు వేశాయి. వరద విపత్తు సూచించే సైరన్ మోగించామని అధికారులు అంటారు. మోగిస్తే సురక్షిత ప్రాంతాలకు వెళ్లకుండా ఉంటామా అని గ్రామస్తులు అంటారు. మొత్తం మీద అలర్ట్ మెసేజ్ కొందరికి అందింది, కొందరికి అందలేదు. రామయ్య అనే ఒక మాజీ లష్కర్ కట్ట కొట్టుకుపోయే ప్రమాదం పసిగట్టాడు. ఫోన్ చేసి పులపుత్తూరు గ్రామస్తులను హెచ్చరించాడు. రామయ్య అప్రమత్తత చాలామంది ప్రాణాలను కాపాడింది. మరి ప్రాజెక్ట్ అధికారులు ఏం చేస్తున్నారు? ప్రమాదం తర్వాత ప్రాజెక్ట్ నిర్వహణలో లోపాలు బయటపడ్డాయి. 5 గేట్లకు గాను 1 గేటు అసలు పనిచేయటం లేదు. ప్రభుత్వ నిధులు విడుదల చేయకపోవడంతో అవి మరమ్మతుకు నోచుకోలేదు. క్రమం తప్పకుండా ప్రాజెక్టు నిర్వహణ కార్యక్రమాలు చేపట్టడంలో కూడా లోపం ఉందన్న ఆరోపణలు వచ్చాయి. ముందు ఏడాది కూడా పింఛా నదిపై ప్రాజెక్టు దెబ్బతింది. అప్పుడు అన్నమయ్య ప్రాజెక్టుకు ముప్పు ఏమీ రాకపోయినా అది అధికార యంత్రాంగానికి మేలుకొలుపు అయి ఉండాల్సింది. కాలేదు. అమాయక ప్రజలు దాని దుష్ఫలితం అనుభవించారు. విపత్తు సంభవించిన 2 వారాలకు ముఖ్యమంత్రి అక్కడికి వెళ్ళారు. బాధితులకు 3 నెలల్లో ప్రభుత్వం ఇల్లు కట్టించి ఇస్తుందని వాగ్దానం చేశారు. ఆయన ఆ మాట చెప్పి 2 ఏళ్లు గడిచిన తర్వాత ఇక్కడ పరిస్థితి ఏంటి? కొట్టుకుపోయిన 4 గ్రామాల ప్రజలు ఇప్పటికీ మొదట్లో ఏర్పాటు చేసిన గుడారాల్లోనే, తాత్కాలికంగా కట్టిన ఆవాసాల్లోనే ఉంటున్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్ల నిర్మాణం ఇంకా పూర్తి కాలేదు. కట్టలు ఇంకా ఏర్పాటు కాలేదు. ఏమాత్రం వరద వచ్చినా అక్కడికి వారికి మళ్ళీ పెను ప్రమాదమే. ఇసుక మేట వేసిపోయిన పొలాలు అలాగే ఉన్నాయి. కొద్దిమంది రైతులు సొంతంగా ఇసుక తొలగించుకున్నారు. ఇసుక తొలగించుకునే ప్రభుత్వ కార్యక్రమం నత్తనడకన నడుస్తుంది. ఇప్పటికీ కరెంటు సరఫరా వచ్చింది కానీ పొలాల్లో కొట్టుకుపోయిన బోర్లు, మోటార్లు తిరిగి ఏర్పాటు కాలేదు. ఏర్పాటు చేసుకునే స్తోమత చాలామంది రైతులకు లేదు. తమ వరకు పంట రుణాలు మాఫీ చేయాలన్న గ్రామస్తుల విజ్ఞాపన సర్కారు చెవిన పడలేదు. మొత్తం మీద వ్యవసాయం ఇంకా మొదలు కాలేదు, పనులు లేవు. చాలామంది రాజంపేట వంటి సమీప పట్టణాలకు కూలి పనుల కోసం వెళుతున్నారు. కొందరు గల్ఫ్ దేశాలకు వెళ్ళారు పొట్టచేత పట్టుకుని. ఈ దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు 5 లక్షల రూపాయల చొప్పున ప్రభుత్వం చెల్లించింది. ఇళ్లు కోల్పోయిన వారికి 95,000 రూపాయలు, పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకి 15,000 రూపాయలు మాత్రమే చెల్లించారు. అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయిన వార్త రాష్ట్రంలో పెద్ద సంచలనం సృష్టించింది. సర్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలిన ఆ నిర్భాగ్యులను చూసి చలించిపోయిన వారు తోచిన విధంగా ఆదుకునేందుకు ముందుకొచ్చారు. స్వచ్ఛంద సంస్థలు కూడా పెద్ద ఎత్తున సాయం పోగేసి అందించాయి.
బాధితులకు ఈ సాయం ఎంతైనా ఆదుకుంది. దీంతో పోలిస్తే ప్రభుత్వం అందించిన సాయం కంటి తుడుపు కింద లెక్క. అక్కడి ప్రజలు ఒక ప్రశ్న అడుగుతున్నారు. విశాఖపట్నంలో ఎల్జీ పాలిమర్ పరిశ్రమలో గ్యాస్ లీక్ అయ్యి జనం చనిపోతే ప్రభుత్వం ₹1 కోటి చొప్పున పరిహారం అందించింది. ప్రైవేటు పరిశ్రమలో జరిగిన ప్రమాదానికి ప్రభుత్వం బాధ్యత లేదు. అయినా అక్కడి ప్రభుత్వం ₹1 కోటి ఇచ్చింది. ఇక్కడేమో ప్రభుత్వం నిర్వహించే ప్రాజెక్టు కొట్టుకుపోయి జనం చేస్తే 5 లక్షలతో సరిపెట్టింది. ఇది ఏ రకమైన ధర్మం, ఏ రకమైన న్యాయం, ఏమిటి దీని వెనుకున్న హేతుబద్ధత? మీరే ఆలోచించాలి.